హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎగ్జామ్ ఏ దోస్తే యూట్యూబ్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వ పథకాల సందర్భంగా మహిళా శిశు సంక్షేమ పథకాల గురించి తెలుసుకుందాం. ఒంటరి మహిళలకు జీవన భృతి ప్రారంభం 4 జూన్ 2017. దీన్ని ప్రారంభించిన ప్రదేశం రంగారెడ్డి జిల్లా అమనగల్లు. ప్రారంభించినది జూపల్లి కృష్ణారావు. ముఖ్యాంశాలు: ఈ పథకం కింద లబ్ధిదారులకు 1.3 లక్షల మంది నెలకు రూపాయలు 2016 జీవన భృతి చెల్లిస్తారు. ఈ పథకంను ఏప్రిల్ 1, 2017 నుండి అమలు చేస్తున్నారు. దేశంలోనే ఈ పథకంను అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 18 సంవత్సరాలు నిండి వివాహితులై భర్తకు కనీసం ఏడాది నుంచి దూరంగా ఉంటున్న మహిళలకు, అవివాహితులైన ఒంటరి మహిళలకు భృతి వర్తిస్తుంది. ఇందుకు అర్హతగా గ్రామీణ ప్రాంత మహిళలకు వయస్సు 30 సంవత్సరములు, పట్టణ ప్రాంతములలో అయితే 35 ఏళ్లుగా నిర్ణయించారు. దీనిలో లబ్ధి పొందే మహిళా వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూపాయలు 1.5 లక్షలు, పట్టణ ప్రాంతంలో రూపాయలు 2 లక్షల లోపు ఉండాలి. కేసీఆర్ కిట్, మదర్ అండ్ బేబీ కిట్. దీని యొక్క ప్రారంభం 3 జూన్ 2017. ప్రారంభించిన ప్రదేశం పేట్ల బూర్ల మోడర్న్ మెటర్నిటీ ఆసుపత్రి, హైదరాబాద్. ప్రారంభించినది సీఎం కేసీఆర్. నినాదం: అమ్మకు ఆత్మీయతతో, బిడ్డకు ప్రేమతో. దీని యొక్క లక్ష్యాలు: గర్భస్థ మరియు ప్రసవం తర్వాత నాణ్యమైన ఆరోగ్య వసతులను అందించడం, అవాంఛనీయ ఆపరేషన్లకు అడ్డుకట్టు వేయడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాలు జరపడం, గర్భం దాల్చిన సమయంలో కోల్పోయిన ఆదాయాన్ని ప్రభుత్వమే అందించడం, ప్రసూతి మరణాలు లేకుండా ఎంఎంఆర్ అండ్ ఐఎంఆర్ చేయడం, నవజాత శిశువుకు పూర్తిస్థాయి టీకాలు ఇవ్వడం. ముఖ్యాంశాలు: కేసీఆర్ కిట్ పథకంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణిగా నమోదు మరియు వైద్య పరీక్షలు చేయించుకొని ప్రసవించిన తల్లికి వాయిదా పద్ధతిలో మగ శిశువు పుట్టినట్లయితే రూపాయలు 12,000 ఇవ్వబడును. ఆడ శిశువు పుట్టినట్లయితే రూపాయలు 13,000 ఇవ్వబడును. ఇది ఒక డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. మొదటి విడత: ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణిగా నమోదు చేయించుకొని 5.5 నెలలలోపు కనీసం 2 సార్లు వైద్య పరీక్షలు ఏఎన్సి అంటే నాటల్ చెకప్స్ చేయించుకున్న తర్వాత రూపాయలు 3,000 ఇవ్వబడును. రెండవ విడత: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తర్వాత ఆడబిడ్డ పుడితే రూపాయలు 5,000, మగబిడ్డ పుడితే రూపాయలు 4,000 మరియు 2,000 విలువ కలిగి 16 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ కూడా ఇవ్వబడును. కానీ ప్రస్తుతం 15 వస్తువులు మాత్రమే కిట్లో ఉన్నాయి. వీటిలో 14 వస్తువులు శిశువుకు సంబంధించినవి కాక 4 వస్తువులు తల్లికి సంబంధించినవి. మూడవ విడత: బిడ్డ పుట్టినప్పటి నుండి 3 నెలల కాలంలో మొదటి ఇమ్యునైజేషన్ ఇవ్వవలసిన టీకాలు తీసుకున్న తర్వాత రూపాయలు 2,000 ఇవ్వబడును. నాలుగవ విడత: బిడ్డ పుట్టినప్పటి నుండి 9 నెలల కాలంలో రెండవ ఇమ్యునైజేషన్ ఇవ్వబడిన టీకాలు తీసుకున్న తర్వాత రూపాయలు 3,000 ఇవ్వబడును. కేసీఆర్ కిట్లో ఉండే వస్తువులు 15: దోమతెర, బేబీ మంకీతోష్, దుస్తులు, 2 టవల్స్, బేబీ నాప్కిన్స్, జాన్సన్ బేబీ పౌడర్, బేబీ షాంపూ, బేబీ ఆయిల్, బేబీ సబ్బు, బేబీ సోప్ బాక్స్, ఆట వస్తువులు, తల్లి కోసం 2 చీరలు, 2 సబ్బులు, కిడ్ బ్యాంక్, ప్లాస్టిక్ బాస్కెట్. అర్హతలు: తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఆధార్ కూడా రాష్ట్రానిదై ఉండాలి. పిహెచ్సి లేదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదు చేసుకోవాలి. ఈ పథకం 2 కాన్పులకు జీవించి ఉన్న 2 పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. కానీ ఏజెన్సీ ప్రాంత పీవీటీజీ పర్టిక్యులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్లు అయిన కోలం, చెంచలు, కొండరెడ్లు, తోటి తెగలకు చెందిన వారికి మినహాయింపు ఇచ్చింది.
ఆశా కార్యకర్తల వద్ద రిజిస్ట్రేషన్ చేసేవారు, డిఈఓ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఏఎన్ఎం ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్. అర్హులు కానివారు లబ్ధిదారుడు ఇద్దరికన్నా ఎక్కువ మంది జీవించి ఉన్న పిల్లలను కలిగి ఉన్నప్పుడు, ప్రసవాలు జూన్ 2 నుంచి 2017 కన్నా ముందు జరిగినప్పుడు, ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందేవారు, ఆధార్ కార్డు తెలంగాణ రాష్ట్రానిది కానప్పుడు. ఫలితాలు: శిశు మరణాల రేటు ప్రతి 1000 జననాలకు 2014 నుంచి 2020 మధ్య 35 నుండి 21కి, బాలింత మరణాల రేటు ప్రతి 1,00,000 కాన్పులకు 2014లో ఉన్న 92 నుంచి 2020 నాటికి 43కి తగ్గింది, అనగా 53% తగ్గింది. ఫలితంగా తక్కువ MMR గల రాష్ట్రాలలో తెలంగాణ దేశంలో 3వ స్థానంలో నిలిచింది. 18 నాన్ స్పెషల్ కేటగిరీ గల రాష్ట్రాలలో తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా SDG 3 లక్ష్యం కన్నా ముందుగాన సాధించింది. వాస్తవంగా 2030 నాటికి 70కి తగ్గాలి. NFHS 4 ప్రకారం తెలంగాణలో మొత్తం సంస్థాగత ప్రసవాలు ప్రభుత్వం ప్లస్ ప్రభుత్వేతర 91.5% ఉండగా, NFHS 5 నాటికి 97%కి పెరిగాయి. 4వ జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే NFHS 4 ప్రకారం 2015-16 నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30.5% సంస్థాగత ప్రసవాలు ఉండగా, 5వ జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే NFHS 5 ప్రకారం 2019-20 సంస్థాగత ప్రసవాలు 61%కు పెరిగాయి. ఆర్థిక సర్వే 2023 ప్రకారం కేసీఆర్ కిట్ అండ్ అమ్మఒడి పథకాల వల్ల సంస్థాగత ప్రసవాలు 30.5% నుండి 41%కి పెరిగాయి. ప్రభుత్వ చర్యలు. కేసీఆర్ కిట్ సాఫ్ట్వేర్ ఇది సమర్థవంత అమలుకు తోడ్పడును. దీనిలో అంశాలు: లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, లబ్ధిదారుల ఆమోదం, పరిహార మొత్తం DBT ద్వారా ట్రాన్స్ఫర్ అవ్వడం. ఎనీమియా ట్రాకర్ దీనిని కిట్లో ఉంచుతారు. దీని ద్వారా గర్భస్థ మహిళల యొక్క HB స్థాయిల పెరుగుదలను తెలుసుకోవచ్చు. ఆరోగ్య లక్ష్మి 1 ఫుల్ మీల్ ప్రోగ్రాం ప్రారంభం 1 జనవరి 2015. ప్రదేశం రాష్ట్రంలోని 35,700 అంగన్వాడీ కేంద్రాలలో ప్రారంభించారు. లక్ష్యాలు: తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం, శిశు సంపూర్ణ వికాసం కోసం చక్కటి పోషాహారం అందించడం, గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు బాలికలకు ప్రభుత్వం ద్వారా అందజేయబడే భోజనాన్ని వారే స్వీకరించేటట్లు చేయడం ద్వారా వారిలో ఉన్న పౌష్టికాహార లోపాన్ని సరిచేయుట, గర్భిణీ స్త్రీలు, బాలింతలు సక్రమంగా 90+ ఐరన్, ఫోలిక్ యాసిడ్ మందులను వాడే విధంగా ప్రోత్సహించడం, తద్వారా వారిలో ఉన్న రక్తహీనతను, ఎనీమియా తగ్గించడం, అంగన్వాడీ కేంద్రాలలో AWC గర్భిణీల నమోదు సంఖ్యను పెంచడం, తక్కువ బరువుతో పౌష్టికాహార లోపంతో జన్మించే నవజాత శిశువులకు తగ్గించడం, గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు బాలికలకు సక్రమంగా ఆరోగ్య పరీక్షలు జరిపించడం మరియు రోగనిరోధక శక్తికై టీకాలు వేయించడం. ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయుట ద్వారా మాతా శిశు మరణాల సంఖ్యను తగ్గించవచ్చు. అమలు ఇంప్లిమెంటేషన్ 35,700 అంగన్వాడీ కేంద్రాలు, 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు మరియు 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు, 149 ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పిల్లలకు ప్రతిరోజు సమృద్ధిగా పోషక విలువలు ఉన్న సంపూర్ణ భోజనాన్ని ప్రభుత్వం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు లబ్ధిదారునికి అందజేస్తున్న కేటాయింపుకి అదనంగా ₹14 తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్రంలో ఈ పథకం ద్వారా 2022-2023లో 19,07,692 మంది గర్భిణీలు, బాలింతలు మరియు 7 నెలల నుంచి 6 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారులు లబ్ధి పొందుతున్నారు.
ఈ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు నెలలో 25 రోజుల పాటు ఒక పూట సంపూర్ణ సమతుల్య ఆహారం అందించడంతో పాటు 30 రోజుల పాటు 200 మిల్లీలీటర్ల పాలను మరియు ప్రతిరోజు 30 రోజుల పాటు ఒక కోడిగుడ్డును అందించడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు గర్భస్థ సమయంలో 100 రోజుల పాటు IFAను అందిస్తున్నారు. 1 ఫుల్ మీల్ కమిటీ. దీనిలో 11 మంది సభ్యులు ఉంటారు. దీనినే అంగన్వాడీ లెవెల్ మానిటరింగ్ అండ్ సపోర్ట్ కమిటీ ALMSC అంటారు. దీనికి చైర్పర్సన్గా సర్పంచ్ లేదా వార్డు మెంబర్ ఉంటారు. ఫుల్ మీల్లో అన్నం, పప్పు, సాంబార్ లేదా ఆకుకూరలు, కూరగాయలు ఉంటాయి. వీరు మెనూను నిర్ణయిస్తారు. ఈ పథకానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల వాటా 50-50 ఉంటుంది. అంగన్వాడీ కేంద్రాల హెల్ప్ లైన్ నెంబర్ 155-209 2018 నుంచి ప్రారంభించారు. బాలామృతం. బాలామృతాన్ని వేయించిన గోధుమలు, శనగపప్పు, పాల పొడి, చక్కెర మరియు నూనెతో కలిపి తయారు చేస్తారు. ఇంకా పిల్లలకు అవసరమయ్యే FECA విటమిన్స్ అండ్ ఇతర RDA రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ ఉండును. ప్రతిరోజు 3 to 5 సార్లు పిల్లలకు 100 గ్రాముల పరిమాణంలో ఇవ్వాలి. ప్రతి పిల్లవానికి ప్రతి నెల మొదటి రోజున న్యూట్రిషనల్ హెల్త్ డే 1న 2.5 కిలోల బాలామృతం ప్యాకెట్ అందిస్తారు. అదేవిధంగా 7 నెలల నుంచి 3 సంవత్సరాల వయసు గల చిన్నారులకు బాలామృతాన్ని మరియు 16 కోడిగుడ్లను ప్రతి నెల అందిస్తారు. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు నెలకు 30 గుడ్లను అందిస్తారు. తీవ్రమైన పోషకాహార లోపం సివియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ SAM మరియు మధ్యస్థాయి పోషకాహార లోపంతో మోడరేట్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ MAM బాధపడుతున్న చిన్నారుల కోసం బాలామృతం ప్లస్ ఇందులో పిండి పదార్థాలు, మాంసాకృతులు, సూక్ష్మ పోషకాలు ఉంటాయి అనే పేరుతో ఆహారాన్ని అందిస్తున్నారు. దీనిని కుమ్రం భీం, ఆసిఫాబాద్, జోగులాంబ, గద్వాల జిల్లాలలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. నోట్: అత్యధిక సంఖ్యలో అంగన్వాడీలు గల జిల్లాల వరుసగా నల్గొండ, భద్రాద్రి, ఖమ్మం కాగా తక్కువగా రాజన్న సిరిసిల్ల, వనపర్తి, ములుగులో ఉన్నాయి. టేక్ హోమ్ రేషన్ గుడ్ ప్రాక్టీసెస్ అక్రాస్ స్టేట్స్ అండ్ యూటీస్ 2022. దీనిని నీతి ఆయోగ్ ప్రారంభించింది. దీనిలో తెలంగాణ యొక్క ఆరోగ్యలక్ష్మి ద్వారా సప్లిమెంటరీ న్యూట్రిషన్ అందించడాన్ని కొనియాడింది. న్యూట్రిషనల్ ఎన్రిచ్మెంట్, పారదర్శకత, బలమైన పర్యవేక్షణ. అమ్మఒడి పథకం 102 వాహనాలు. ప్రారంభం 28 డిసెంబర్ 2016. ప్రదేశం హైదరాబాద్. ముఖ్యాంశాలు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవానికి ముందు వైద్యశాలకు, ప్రసవం తర్వాత ఆసుపత్రి నుండి తల్లి బిడ్డల సహాయకులను ఇంటికి చేర్చేందుకు ప్రత్యేకంగా రూపొందించిన అమ్మఒడి వాహనాలను ప్రారంభించారు. 102 కాల్ నెంబర్కు ఫోన్ చేసి ఈ వాహనాల సేవలను పొందవచ్చు. మొదటి విడతలో భాగంగా గిరిజన ప్రాంతాలైన ఉట్నూరు, ఏటూరు, నాగారం, ములుగు, భద్రాచలం, అచ్చంపేట, నాగర్ కర్నూల్, వనపర్తి తదితర ప్రాంతాలకు ఈ వాహనాలను కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ANMలకు రెక్కలు పేరిట ద్విచక్ర వాహనాలు అందించడం జరిగింది. ఇందులో భాగంగా ద్విచక్ర వాహన కొనుగోలుకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద NHM రూపాయలు 10,000, జిల్లా స్థాయిలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తరపున రూపాయలు 5,000 అందించారు. రాష్ట్రంలో అక్రిడేట్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ ఆశా వర్కర్స్లు 27,730 మంది కలరు. తెలంగాణలో తొలి తల్లిపాల బ్యాంకును నీలోఫర్ ఆసుపత్రిలో 2017 అక్టోబర్ 27న ప్రారంభించారు. మహిళల సంరక్షణ పథకాలు, ఉమెన్ వెల్ఫేర్. షీ టీమ్ ప్రారంభం 24 అక్టోబర్ 2014. 8 సంవత్సరాలు పూర్తి కానుంది. ప్రదేశం హైదరాబాద్.
మెటో ఫర్ యూ విత్ యూ ఆల్వేస్ మోటో. ముఖ్యాంశాలు. షీ అనగా సెక్యూరిటీ, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. హైదరాబాద్లో మహిళల భద్రత, రక్షణకు ఈవ్ టీజింగ్ను అరికట్టడానికి షీ టీమ్స్ను ప్రారంభించారు. ఇది హైదరాబాద్ సిటీ పోలీస్ యొక్క చొరవ. ఇతర లక్ష్యాలు: మహిళల్లో నమ్మకాన్ని పెంపొందించడం, మహిళలకు టీజింగ్ చేయడం వల్ల కలిగే పరిణామాలను అవగాహన చేయించడం. పూనం మాలకొండయ్య కమిటీ సిఫారసుల ఆధారంగా దేశంలోనే మొదటిసారిగా షీ టీమ్స్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 331 షీ బృందాలు పనిచేస్తున్నాయి. బాధిత మహిళలు షీ టీమ్స్ను చేరే మాధ్యమం వాట్సాప్, డయల్ 100, హవక్ ఐ యాప్, ఈమెయిల్ ఆర్ సోషల్ మీడియా. షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్ 9490616155. అక్టోబర్ 2014 నుంచి 2022 మధ్య మొత్తం 42,785 ఫిర్యాదులను స్వీకరించి 26,106 మందిని అరెస్ట్ చేశారు. డిసెంబర్ 22, 2022లో తెలంగాణ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము షీ టీమ్స్ల వల్ల మహిళల భద్రతను పొగిడారు. ద సెక్షువల్ హెరాస్మెంట్ ఎలక్ట్రానిక్స్ బాక్స్, టీ-షీ బాక్స్. దీనిని కేంద్ర మహిళా అండ్ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక దోపిడీ, సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేసెస్ 2013 చట్టంలో భాగంగా 2017లో ప్రారంభించింది. దీని ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం 2019 జూలై 1న సర్క్యులర్లను జారీ చేసింది. ఇది మహిళల సమస్యలకు సంబంధించి అందుబాటులో ఉండే సింగిల్ విండో సర్వీసెస్. ఇది లైంగిక దోపిడీకి, సెక్షువల్ హెరాస్మెంట్ సంబంధించి వారు ఏ రంగంలో పనిచేసేవారైనా ప్రభుత్వ, ప్రైవేటు అండ్ ఎన్జిఓ వారి వద్ద నుండి కంప్లైంట్స్ రిజిస్ట్రేషన్ కావడానికి ప్రోత్సహించే పథకం. అయితే సంస్థలో కనీసం 10 మంది లేదా 10 మంది కన్నా ఎక్కువ మంది పనిచేస్తూ ఉండాలి. ఆ సంస్థలో ఇంటర్నెట్ కంప్లైంట్స్ కమిటీ ఐసీసీని ఏర్పాటు చేయాలి. ఒకవేళ ఏర్పాటు చేయకపోతే 50,000 ఫైన్ విధించబడుతుంది. షీ క్యాబ్స్ అండ్ షీ టాక్సీ. దీని యొక్క ప్రారంభం 4 జనవరి 2020న ప్రారంభించారు. ప్రదేశం సంగారెడ్డి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. ముఖ్యాంశాలు: మహిళల్లో వ్యాపారేచ్ఛ సాహసం గల వారికి తమ సొంత ట్యాక్సీ సేవలను ప్రారంభించి తద్వారా మహిళా ప్రయాణికులకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం షీ టాక్సీ స్కీమ్ను ప్రారంభించింది. ఇది 24x7 సేవలను అందిస్తుంది. ఈ స్కీమ్ రవాణా శాఖ కమిషనర్ మరియు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వారు సంయుక్తంగా 35% సబ్సిడీ, 10% మార్జిన్ మనీతో నిర్వహిస్తున్నారు. ఈ పథకానికి ఎంపికైన 18 మందికి డ్రైవింగ్లో శిక్షణ ఇచ్చి లైసెన్స్ అందజేయడం జరిగింది. సైబర్ కార్యక్రమం ప్రారంభం జూలై 2020. ప్రదేశం హైదరాబాద్. ప్రారంభించినది తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి. దీని క్యాప్షన్: మేకింగ్ సైబర్ స్పేస్ సేఫర్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. మహిళలు, చిన్నారులు అధికంగా సైబర్ నేరాల బారి పడుతున్న క్రమంలో సురక్షిత సైబర్ ప్రపంచంపై అవగాహన కోసం తెలంగాణ పోలీస్ విమెన్ సేఫ్టీ వింగ్ని ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీని భాగస్వామ సంస్థలు UNICEF, SCERT, సింబోయిసిస్ లా స్కూల్ హైదరాబాద్, TSBIE, యంగ్ స్టార్ ఫౌండేషన్, CDAC, ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ అనాలిసిస్ సెంటర్, ISAC. ఈ కార్యక్రమం ఇప్పటి వరకు 2 దశలను పూర్తి చేసి 3వ దశలో ఉంది. 2023 జనవరి వరకు 3.75 లక్షల పాఠశాల పిల్లలను చేర్చింది. సఖీ కేంద్రాలు, వన్ స్టాప్ సెంటర్స్. ప్రారంభం డిసెంబర్ 2017. ప్రస్తుతం 33 జిల్లాలలో. మహిళలకు 18 సంవత్సరాల లోపు ఉన్న బాలికలకు వ్యక్తిగత మరియు బహిరంగ ప్రదేశాలలో హింస నుండి రక్షణ కల్పించి అందుకునేందుకు ఈ కేంద్రాలను మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ TISS హైదరాబాద్తో కలిసి నిర్వహిస్తున్నది. నాలెడ్జ్ పార్ట్నర్గా TISS వారు శిక్షణ, సామర్థ్య అభివృద్ధి, మానిటరింగ్, ఇవాల్యుయేషన్ వంటి అంశాలను నిర్వహించును. ఈ కేంద్రాలు ఆపదలో ఉన్న సహాయం అవసరమయ్యే మహిళలకు వైద్య, చట్టపరమైన, మానసిక, సాంఘిక సలహా కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. భరోసా కేంద్రాలు 2018 ఇవి మహిళలకు, పిల్లలకు ఇంటిగ్రేటెడ్ సపోర్ట్ కోసం ఏర్పాటు చేసిన 1 పాయింట్ హెల్ప్ సెంటర్స్. ఎవరు అప్రోచ్ కావచ్చు. తీవ్రమైన లైంగిక దోపిడీ, లైంగిక హింస, వేధింపులు, పిల్లలను లైంగికంగా దోపిడీ చేయడం. ఇవి భౌతిక, భావోద్వేగ పరంగా, లైంగికంగా, ఆర్థికంగా దోపిడీకి గురైన మహిళలు, పిల్లలకు ఉద్దేశించినవి. మొట్టమొదటి భరోసా కేంద్రం 2016లో ఏర్పాటైన ప్రదేశం హైదరాబాద్. తర్వాత 2018లో వికారాబాద్, 2020లో సంగారెడ్డి, వరంగల్లో ఏర్పాటైంది. జనవరి 2023 నాటికి 15 కేంద్రాలు ఏర్పాటైనాయి. బాధితులకు అందించే సేవలు మానసికపరమైన, పోలీస్ అండ్ ప్రాసిక్యూషన్, వైద్య న్యాయ సేవలు, పునరావాస సేవలు. ధృవ పోర్టల్ దీనిని 11 ఫిబ్రవరి 2021లో ప్రారంభించారు. ఇది మానవ అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్కు సంబంధించిన సమాచారం మరియు వనరులను అందించే మొదటి సమగ్ర ఆన్లైన్ వేదిక. దీని లక్ష్యం న్యాయ నిపుణులు, న్యాయం అమలు యంత్రాంగం, సాధారణ ప్రజలలో అవగాహనను పెంపొందించడం. కళ్యాణ లక్ష్మి దీనిని ప్రారంభించింది 2 అక్టోబర్ 2014. ప్రదేశం హైదరాబాద్. ప్రారంభించినది కేసీఆర్. లక్ష్యాలు: రాష్ట్రంలో బాల్య వివాహాలను, చైల్డ్ మ్యారేజెస్ నిరోధించడం, పేదలకు ఆర్థికంగా అండను ఇవ్వడంతో పాటు సామాజిక సంస్కరణకు దోహదం చేస్తుంది. ప్రభుత్వ గుర్తింపుతో పాటు చట్టబద్ధత లభించడం. అర్హతలు: వివాహం నాటికి యువతి వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉండాలి. ఇద్దరు తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం SC/STలకు ₹2 లక్షలకు మించి ఉండకూడదు. BC అండ్ EBCలకు గ్రామీణ ప్రాంతాల్లో ₹1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో ₹2 లక్షలకు మించి ఉండకూడదు. వివాహం 2014 అక్టోబర్ 2 తర్వాత జరిగి ఉండవలెను. ముఖ్యాంశాలు: SC, ST, BC, EBCలలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలోని ఆడపిల్లల వివాహానికి వన్ టైం గ్రాంట్ రూపంలో ఆర్థిక సహాయం, మ్యారేజ్ అసిస్టెన్స్ అందించే ఉద్దేశంతో ప్రారంభించారు. ప్రారంభంలో ఆర్థిక సహాయం క్రింద ₹51,000, 2017లో ₹75,116, 2018 నుంచి ₹1,116 అందిస్తున్నారు. దివ్యాంగులకు ఈ పథకం కింద అందించే ఆర్థిక సహాయం ₹125,145 కాక అనాథల వివాహానికి అర్బన్ ప్రాంతాల్లోని వారికి ₹2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ₹1,50,000 అందిస్తున్నారు. రెండవ వివాహానికి కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నారు. కానీ ప్రభుత్వ లబ్ధి మాత్రం ఒకేసారికి పరిమితం. కులాంతర వివాహం, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ 2014. దీని లక్ష్యం కులతత్వాన్ని అరికట్టడం, సామాజిక సమగ్రతను ప్రోత్సహించడం. SC/ST వ్యక్తికి SC/ST కాని వ్యక్తి వివాహం చేసుకుంటే ఇది వర్తించును. దీని కింద జంటకు 2.5 లక్షల ప్రోత్సాహకం ఇవ్వబడును. 2014 to 2023 వరకు 51.08 కోట్లతో 5,926 జంటలకు లబ్ధి చేకూరింది. 2023-22లలో 37 SC జంటలకు, 901 ST జంటలకు లబ్ధి జరిగింది.
షాదీ ముబారక్ పథకం ప్రారంభం 2 అక్టోబర్ 2014. ముఖ్యాంశాలు: మైనారిటీ వర్గాల పేద ముస్లిం కుటుంబంలోని యువతల వివాహానికి ఆర్థిక సహాయం క్రింద రూపాయలు 1,116 ఏప్రిల్ 1, 2018 నుండి అందిస్తున్నారు. 18 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి. తల్లిదండ్రులిద్దరికీ కుటుంబ సంవత్సర ఆదాయం 2 లక్షలకు మించి ఉండరాదు. హెల్ప్ లైన్ నెంబర్ 04024760452. వివిధ రాష్ట్రాల్లో వివాహ సహాయత పథకాలు. మ్యారేజ్ అసిస్టెన్స్ స్కీమ్. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ వర్గాలకు చెందిన పెళ్లి కూతురు గల కుటుంబాల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2 లక్షల వరకు ఉన్నవారికి 1,116 ఇవ్వబడును. వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ కళ్యాణమస్తు షాదీతోఫా ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ దివ్యాంగులు, నిర్మాణ కార్మికులు, బీపీఎల్ వీరికి 40,000 నుంచి 1,50,000 వరకు కమ్యూనిటీని బట్టి అందిస్తున్నారు. ముఖ్యమంత్రి కన్యా వివాహ నిఖా యోజన మధ్యప్రదేశ్లో బీపీఎల్ అమ్మాయిలు, వితంతువులు, విడాకులు తీసుకున్న వారికి 51,000 అందిస్తున్నారు. బిదాయి షాదీ పథకం కర్ణాటక. ముస్లిం, క్రిస్టియన్, జైన్, బుద్ధిస్ట్, పార్సీ వర్గాల బీపీఎల్ కార్డు గల అవివాహితులు, విడాకులు తీసుకున్న వారికి 50,000 అందిస్తున్నారు. ముఖ్యమంత్రి వివాహ్ షగూన్ యోజన హర్యానా. బీపీఎల్ వితంతువులు, అనాథలు, క్రీడా మహిళలు, దివ్యాంగులకు 31,000 నుంచి 71,000 వరకు కేటగిరీని బట్టి అందిస్తున్నారు. ముఖ్యమైన విషయాలు: అత్యధిక లబ్ధిదారులు బీసీ, తర్వాత మైనారిటీలు, ఎస్సీ అండ్ ఎస్టీ. 2022-23 జనవరి 2023 వరకు లబ్ధిదారులు అధికం నుండి అల్పం సంఖ్య బీసీ టు మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ. ఈ పథకం 2016-17 ఆర్థిక సంవత్సరం నుండి బీసీలకు అమలవుతుంది. 2021-22లో అత్యధిక లబ్ధిదారులు గల జిల్లాలు హైదరాబాద్, తర్వాత రంగారెడ్డి, నిజామాబాద్. 2021-22లో తక్కువ లబ్ధిదారులు గల జిల్లాలు ములుగు, తర్వాత జయశంకర్, సిరిసిల్ల. 2022-23లో అత్యధిక లబ్ధిదారులు గల జిల్లాలు హైదరాబాద్ కాగా తక్కువలో ములుగులో ఉంది.